పేదోడికో ముద్ద పెట్టినోడు ఎవడైనా అభినందనీయుడే. ఒకప్పుడు రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్ళు రాజశేఖర రెడ్డి టైంలో. ఇందిరమ్మ ఇళ్ళు ఉచితం, రాజీవ్ గృహకల్ప మినిమం డబ్బులు. అట్లాగా పేదవాళ్ళకి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి అంటూ మధ్య తరగతి కూడా ఇచ్చేశాడు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ పథకం అటకెక్కింది. అటు కేసీఆర్ టైంలో మొత్తం 1 కోటి దాకా అప్లికేషన్స్ వస్తే 1,00,000 ఇల్లు కట్టించగలిగారు అంతే 10 ఏళ్లలో. అది అతిపెద్ద వైఫల్యం. అదే సందర్భంలో ఆంధ్రాలో 20 లక్షల ఇల్లు చంద్రబాబు టైంలో ఇస్తే టిడ్కో ఇళ్ల పేరుతో 3 లక్షల ఇళ్ళు ప్రారంభించి అది కూడా 30,000 కూడా పూర్తి కాకుండా వదిలి వెళ్ళిపోయారు. అక్కడ వైఫల్యం. జగన్ వచ్చాక ఆ ఇళ్ళు పూర్తి చేయకుండా కొత్తగా స్థలాలు ఇచ్చి ఇళ్ల కన్స్ట్రక్షన్ వాళ్ళకే వదిలేస్తే 7 లక్షలు వాళ్ళు కట్టుకోగలిగారు. అది వరకే పూర్తయింది. ఇప్పుడు 30 లక్షల ఇళ్ళకి సంబంధించి ఆంధ్రాలో కడతామంటూ అటు ఇటు కాకుండా గందరగోళంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వమే 1,00,000 ఇళ్ళు మొత్తం 16 నియోజకవర్గాల్లో ఎల్ఐజీ టవర్ హైదరాబాద్లో కడుతుంది. హైదరాబాద్లోనే అతిపెద్దదైనటువంటి వారం పేదవాడికి మధ్యతరగతికి. మైలారదేవలపల్లి, జల్పల్లి, రాయదుర్గం, బండ్లగూడ, ఎల్ఐజీ కాలనీ, కౌకూరు, రెడ్ హిల్స్, హకీంపేట దర్గా, జూబ్లీ హిల్స్, కుల్సుంపుర, నందిముసలగూడ, అంబర్పేట, పోలీస్ లైన్స్, కేపీహెచ్బి కాలనీ, పోచారం, ఎల్ఐజీ కాలనీ, గాజుల రామారం, పాటిగడ్డ, మారేడ్పల్లి, మహేంద్ర హిల్స్, గడ్డి అన్నారంలో ఇందిరమ్మ ఇళ్ళు కడతామని చెప్తున్నది. అదే సందర్భంలో దరఖాస్తుకి ₹100 డిపాజిట్, ₹10,000 ఫ్లాట్ రాని వాళ్ళకి డిపాజిట్ వెనక్కి ఇచ్చేస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 10 దాకా దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు. మీ సేవకి వాట్సాప్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం.